మంచు మనోజ్ అనుచరులు పళని వినాయక మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది హేమాద్రి నాయుడు కిరణ్లపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ వెలుపల పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ తన కుటుంబంలో జరుగుతున్న ఘటనలు బాధాకరమని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తనతో మాట్లాడాలని, అంతేకాని తన వారి వాహనాల్లో చక్కెర పోయటం, కట్టిన బ్యానర్లు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. తను ఎక్కడికి పారిపోలేదని చెప్పారు. పండగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు. తాత, అమ్మమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు వెళితే అడ్డుకున్నారని ఆయన వాపోయారు. జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం, కానీ జరుగుతుంది, వాస్తవానికి జరుగుతున్నాయి. అండ్ ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పాలేంటంటే అభిమానులు అనేది దేవుడు ఇచ్చిన వరం అండి. అండ్ నా వెల్ విషర్స్గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత బిజినెస్ చేసుకొని, సొంత పనులు చేసుకొని, వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను, మళ్ళీ సినిమాలకు వచ్చాను ఆనందంతో. ఈ ఒక 8 సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను, జనాలకు దూరంగా ఉన్నానని ఫీలింగ్ తెప్పకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ, నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ, నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశాను. దానికి అందరికీ రుణపడున్నాను, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానాన్ని ఆపకూడదు. నువ్వు ఒక లీడర్ని ప్రేమించు, ఒక అభిమానించు, ఒక యాక్టర్ని అభిమానించు. నాతో తిరిగారు నా ఫ్రెండ్స్ హీరోలు కొన్నా ఉండే, అన్న నేను హీరో ఫ్యాన్ అన్నా, నేను ఆ హీరో ఫ్యాన్ అంటే నేను పోనీ అన్న కలిపి అంటే నీకు కల్పిస్తుంటుంది తీసుకెళ్ళి, అది హెల్తీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దాంకొని చక్కెర పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు తీస్తే ఓకే, అది చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు వీక్ ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి, నా సొంత తమ్ముడు లాగండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ అలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకొని తిప్పే రకం కాదు. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను, నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురిది ఫస్ట్ సంక్రాంతి అండి, ఫస్ట్ పండగ. అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిక్ట్గా చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3వ రోజు కూడా అక్కడే ఉంటారు. వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా, నా తమ్ముడిని బెదిరించకుండా, మా వాళ్ళందరినీ బెదిరించుకుండా ఉండుంటే నా పట్టికలో ఉండుంటారు. సరే కనుక్కొని, నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత, లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రామ్. నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్న దాటుకొని 11 o'clock చేసుకొని వచ్చాను. నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. కాకపోతే అది ఎందుకయిందో, ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి కొంచెంసేపు టైం ఎక్కువ స్పెండ్ చేశాడు నేను ఆయన. సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ, నేను లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఎవరికి కానీ, నాని గారికి కానీ, నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి, నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ, శివుడి మీద ఒట్టుగా దీన్ని ఎవరిని అడగలేదు నేను.